వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు అవినాష్. అయితే ఒక వీడియోలో కొన్ని చాలా అవసరమైన పాయింట్స్ అయితే వచ్చాయి వెదర్ అప్డేట్ మీద. మరి ప్రతిరోజు కూడా వెదర్ అప్డేట్స్ అయితే మీరు ఫాలో అయ్యే ఉంటారు, కానీ ఈ ఒక వీడియోలో మాత్రం ఆల్మోస్ట్ అన్నీ కూడా కవర్ చేయబోతున్నాము. పూర్తిగా చూసేసేయండి, ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది మీకు అర్థమవుతుంది. అయితే భారత వాతావరణ శాఖ ఒక శుభవార్త కూడా తీసుకొచ్చిందని చెప్పుకోవాలి. ఈ యొక్క అప్డేట్స్లో మీకు అర్థమవుతుంది ఏంటి ఆ వార్త అని. నైరుతి రుతుపవనాలు దేశమంతా కూడా విస్తరించాయని గ్రాఫ్తో సహా చెప్పింది. మనం ఈ యొక్క మ్యాప్లో చూస్తే గనుక ఉత్తర గుజరాత్, పశ్చిమ రాజస్థాన్ తప్పితే మిగతా అన్ని రాష్ట్రాల్లోని కూడా నైరుతి గాలులు అయితే విస్తరించాయి. మరి అందువల్లే ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక దేశమంతా కూడా మేఘాలు అయితే ఉన్నాయి. చాలా పలు జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కూడా చూసుకున్నట్లయితే గత 2 రోజుల నుంచి కూడా మనం చూడొచ్చు ఫుల్గా క్లౌడీ అంటే నల్ల మబ్బులతో అయితే కమ్మేశాయి. అయితే వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి చాలా ప్రాంతాల్లో. ముఖ్యంగా వారం నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలతో ముంబై అయితే మునిగింది. ఇది కొంత ఆలస్యంగా జరిగినా అక్కడ ఇప్పుడు మంచి వర్షాలు అయితే పడుతున్నాయి. అలాంటి వానలు ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఏపీ మరియు తెలంగాణలో కూడా పడాల్సి ఉంది. అందుకు వీలైన పరిస్థితులు అయితే ఇప్పుడు వస్తున్నాయన్నమాట. కారణం అరేబియా సముద్రంలో భారీ మార్పు అయితే వస్తుంది. మరి దానికి సంబంధించి లైవ్గా మనం కూడా మ్యాప్ అయితే పరిశీలించడం జరిగింది. ఈ యొక్క మ్యాప్లో ప్రస్తుతం అరేబియా సముద్రం, బంగాళాఖాతం బాగా వేడెక్కాయి. మరి మీరు గమనించినట్లయితే కనుక, మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే మన ఇళ్ళ దగ్గర గాలి వేగం అనేది పెరిగింది. ఈదుగాలులు కూడా తరచూ వస్తున్నాయి. ఈ యొక్క గాలుల్ని చూసి వర్షం పడితే బాగుండు అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఈ గాలులు వేగం ఎందుకు పెరిగిందో తెలుసా మీకు? సముద్రం వేడెక్కడం వల్లే. సాధారణంగా గాలులు పెరగడం, గాలి విపరీతంగా రావడం అనేది మనం చల్లగాలే అనుకుంటాం, కానీ సముద్రాలు వేడెక్కడం వల్ల కూడా మనకి గాలులు అయితే వేగం అనేది పెరుగుతుంది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో చూసుకున్నట్లయితే ఈదురుగాలుల సంబంధించి వేగం గంటకు దాదాపుగా 87 కిలోమీటర్ల వేగం అయితే ఉంది. బంగాళాఖాతంలో గంటకు 75 కిలోమీటర్లుగా అయితే ఉంది. అందుకే ఏపీ మరియు తెలంగాణలో గంటకు 60 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే ప్రస్తుతం వీస్తున్నాయి. విపరీతమైన గాలులు అయితే వస్తున్నాయి. సముద్రాలు కూడా వేడెక్కినప్పుడు అల్పపీడనాలు, తుఫాన్లు ఏర్పడడం సహజం అన్నమాట. ప్రస్తుతం అరేబియా సముద్రంలో తుఫాను ఏర్పడేందుకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ప్రజెంట్ మనం చూడొచ్చు. వచ్చే వారం బంగాళాఖాతంలో అల్పపీడనం, అరేబియా సముద్రంలో తుఫాన్ అనేది ఏర్పడవచ్చు. ఇక కూడా మన 2 తెలుగు రాష్ట్రాలు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు అనుకూల వ్యతిరేక ప్రభావాలు అయితే పెరిగినప్పుడు వాతావరణంలో ఈ యొక్క నీటి ఆవిరి అనేది పెరుగుతుంది. తద్వారా తేమ అనేది పెరుగుతుంది. అందుకే మీరు గమనించండి, ఉక్కపోత అనేది ఉండదు, కానీ మనకి చాలా ఆయిలీ అంటే జిడ్డుగా తేమగా అనేది ఎక్కువ అవుతుంది అన్నమాట. ఒకవైపు వేడి, మరోవైపు నీటి ఆవిరి కలిసినప్పుడు ఆవర్తనం, అల్పపీడనం, వాయుగుండం, తుఫాను ఏర్పడేందుకు వీలవుతుంది. ఇప్పుడు జరిగేది కూడా మనం గమనించినట్లయితే అదే జరుగుతుంది. అయితే మనం శాటిలైట్ లైవ్ డేటాని పరిశీలించిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో ముందుకు అయితే మీకు అప్డేట్స్ అనేది తీసుకురావడం జరిగింది. అరేబియా సముద్రం, బంగాళాఖాతం రెండిటిలోనూ కూడా నీటి ఆవిరి అనేది బాగా పెరిగింది. అలాగే సముద్ర ఉపరితల నీరు అనేది బాగా వేడెక్కుతుందన్నమాట. ఈ పరిణామాల వల్ల గాలి వేగంగా కదులుతుంది. అయితే దీనికి తోడు నైరుతి ఋతుపవనాలు కూడా చేరాయి అన్నమాట. ఇవి హిందూ మహాసముద్రం నుంచి వేగంగా వస్తూ అరేబియా సముద్రం నుంచి ఇండియాలోకి వస్తున్నాయి. ఇలా 2 రకాల గాలులు కలిసి కూడా ఏపీ మరియు తెలంగాణలో వేడినైతే తగ్గించింది. అందుకే గత కొన్ని రోజుల నుంచి మనకి ఈ యొక్క వేడి అనేది తగ్గింది. దాంతో చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి, లేదంటే మబ్బుగా ఉంటున్నాయి. ఇకపై కూడా వేడి మరింత తగ్గుతుందని కూడా మనకు తెలుస్తుంది. తద్వారా మనకు భారీ వర్షాలు కూడా పడేందుకు అనుకూల పరిస్థితులు అయితే వస్తున్నాయి. అయితే ఒక కొత్త సవాల్ అయితే ఎదురవుతుంది. ఈ విషయం కూడా మీరు గమనించాలి. ఇప్పుడు దానికోసం కూడా మాట్లాడుకోబోతున్నాం. అరేబియా సముద్రం, బంగాళాఖాతం వేడెక్కడం అనేది మనకు ఒక రకమైన సమస్య. అంటే 2 రాష్ట్రాల్లో కూడా వర్షాలు బాగా పెరుగుతాయి, భారీ వర్షాలు కూడా పడగలవు. కానీ కొత్త సమస్య మొదలవుతుంది. అంటే విపరీతమైన గాలులతో వర్షాలు పడతాయి అన్నమాట. ఉరుములు, మెరుపులు,
అల్లకల్లోల పరిస్థితులు కూడా పెరుగుతాయి. మనం గత కొన్ని రోజులు కనుక పరిశీలించినట్లయితే ఈ యొక్క ఎల్‌నినో ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అది ఆగస్టు నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉంటుందని కూడా చాలా మీడియాలో మాట్లాడడం జరిగింది. అనేక సందర్భాల్లో కొంతమంది మాట్లాడారు. ఈ యొక్క ఎల్‌నినో ఎఫెక్ట్ కనుక ఉంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదండి. ఎందుకంటే ఇళ్లల్లో కూర్చున్న వారి కంటే మనకి బయటికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క వేడిని అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. దానికి డబల్ అయితే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఒకసారి గమనించండి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఎలా ఉంటుందంటే వాటర్ ట్యాంక్లో కూడా నీళ్ళు అనేది సరిగ్గా ఎక్కవు. కానీ ఈ యొక్క ఎల్‌నినో ఎఫెక్ట్ వచ్చిన తర్వాత దానిని మనం త్రిబుల్ చేసుకున్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అంటే ఒక హాఫ్ ట్యాంక్ ఎక్కాల్సిన నీళ్ళు హాఫ్ ట్యాంక్ కూడా ఎక్కకుండా అయిపోతుంది అన్నమాట పరిస్థితి. అంత ఘోరంగా ఉంటుంది ఎల్‌నినో ఎఫెక్ట్ కనుక మన భూమిని తాకి మన భారతదేశానికి కనుక ఎఫెక్ట్ అయితే. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది గుడ్ న్యూస్గా మారడానికి కారణం ఏంటంటే ఇది ఒక సమస్య, అదేవిధంగా గుడ్ న్యూస్ కూడా. ఎల్‌నినో ఎఫెక్ట్ వల్ల నీరు కరువు అయిపోతుంది. ఇప్పుడు చెప్తున్న ఈ యొక్క అప్డేట్ వల్ల ఏంటంటే ఎక్కువ వర్షాల వల్ల కొన్ని కొత్త సమస్యలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. చెట్లు పడిపోవడం వంటివి కానీ, లేకపోతే ఎప్పటి నుంచో ఉంటున్న పాత బిల్డింగ్లు నానిపోవడం కానీ, కంటిన్యూస్గా వర్షాలు పడితే పరిస్థితులు ఎలా ఉంటుంది కదా, మరి అటువంటి కొత్త సమస్యలు కూడా మొదలవుతుంది. అంటే విపరీతమైన గాలులు వర్షాలు పడతాయి కాబట్టి ఉరుములు మెరుపులు కూడా అల్లకల్లో పరిస్థితులు అయితే పెరుగుతాయి. ఇప్పటి నుంచి ఒక 10 రోజుల వరకు భయంకరమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం ప్రశాంతంగానే ఉంది, ఎక్కడ కూడా అల్లకల్లోలం అయితే సృష్టించడం లేదు, వెదరు బాగానే ఉంది. కానీ వస్తున్న పరిస్థితులు, వస్తున్న అప్డేట్స్ కనుక మనం పరిశీలించినట్లయితే తర్వాత చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటుందని మనకి వాతావరణ శాఖ నుంచి అఫీషియల్గా ఈ యొక్క ప్రకటన అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఈదుగాలులతో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఇవి కలిగించే నష్టం విపరీతంగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నారు. వీటి వల్ల వర్షం కుదురుగా పడదు, అడ్డంగా పడుతూ ఇళ్లల్లోకి కూడా వర్షం అయితే వచ్చేయగలదు అనమాట. అలాగంటే ఇలా క్రాస్గా పడుతూ ఉంటుంది, స్ట్రైట్గా కాకుండా. అలాగే సడన్ వానలు కూడా ఉంటాయి, అంటే కొద్దిసేపు పడి మరి కొద్దిసేపు ఆగిపోవడం, అతి ఎక్కువగా పడగలవు, అలాగా కొన్ని భిన్నమైన మార్పులు అయితే ఈ యొక్క వర్షాల్లో ఉంటాయి. ఇక వరదలు కూడా రాగలిగే పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు అయితే ఈ యొక్క సందర్భంగా చెప్పడం జరిగింది. గమనించాలి, ఇప్పటి నుంచి జూలై 15 వరకు కూడా మనం వాతావరణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సముద్రంలో గాలి వేగం ఎలా ఉందో గమనించుకుంటూ కూడా ఉండాలి. గాలి వేగం కనుక పెరిగితే వర్షాల జోరు కూడా పెరుగుతుందని కూడా మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇప్పుడు మనకు వానలు కావాలి. జూన్లో లోటు, అంటే మనం గమనించినట్లయితే జూన్లో లోటు వర్షపాతం ఉంది కాబట్టి ఇప్పుడు మరి కురవబోయే వానలు ఏదైతే ఉందో మనకు చాలా అవసరం. అంటే ప్రత్యేకంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం భూమి అంతా కూడా బాగా వేడెక్కిపోయేసరికి నీళ్ళు కరువు వచ్చే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ప్రకృతి కరుణించినట్లు మనకి బలమైన గాలులు వర్షాలు అయితే పెంచబోతున్నాయి. కానీ దీనివల్ల ఎఫెక్ట్ ఇందాక ఎలా ఉంటుందో కూడా చెప్పాను కదా, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వర్షాలు రైతులకు మేలు చేస్తాయి, అలాగే కీడు కూడా చేస్తాయి, రెండు ఉండబోతుందన్నమాట. అందుకే భిన్నమైన వాతావరణం అని చెప్పాను. ఇవి కుదురుగా పడవన్నమాట, ఈదుగాలులతో ఎక్కువగా ఉంటుంది. ఏదైతే మన పరిస్థితులు వర్షాలు అసలు ఉండదు అనుకుంటున్నామో దానికి భిన్నంగానే ఉండబోతుంది. వర్షాలు ఎక్కువగా పడబోతున్నాయి. పడేటప్పుడు మాత్రం ఒకేసారి పడిపోవడం, మళ్ళీ ఆగడం, లేదంటే అసలు పడకపోవడం, ఇలాగా కొంచెం అటు ఇటుగా ఉంటుందన్నమాట వాతావరణం. కాబట్టి రైతులు కూడా కొంచెం జాగ్రత్త వహించాలి. అదేవిధంగా షిప్పింగ్కి వెళ్ళేవాళ్ళు, ముఖ్యంగా సముద్రంలోకి షిప్పింగ్కి వెళ్ళేటప్పుడు ఆ కెరటాల విషయంలో కానీ వాటన్నిటి కోసం కూడా వర్షాలు విపరీతంగా ఉండబోతున్నాయి. కాబట్టి దాని విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అఫీషియల్గా విడుదల చేసిన ఒక ప్రకటనలో ఉంది. కాబట్టి మీ వరకు అయితే ఈ వీడియో తీసుకురావడం జరిగింది. ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.